స్వాగతం. 2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మల రామానాయుడుకు 51,523 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకా శేషుబాబుకు 45,140 ఓట్లు, స్వతంత్ర పార్టీ అభ్యర్థి సత్యనారాయణ మూర్తికు 38,420 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకా శేషుబాబుపై 6,383 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మల రామానాయుడుకు 67,549 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సత్యనారాయణ మూర్తికు 49,740 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి గున్నం నాగబాబుకు 32,984 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సత్యనారాయణ మూర్తిపై 49,740 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.